హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓకే. సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎపిసోడ్ రివ్యూ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో అంతా మ్యాటర్ ఏం జరగలేదు. సో దట్ ఈరోజు నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ప్లస్ ఈ సండే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు సో అనేది మాట్లాడుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నిన్నటి ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు, అంటే మణికంఠ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఓకే అనిపించింది. ఆ పంతులు గారి క్యారెక్టర్ చేశాడు కదా, సో అందరి జాతకాలు చెప్పేది. సో చాలా వరకు ఫన్ చేశాడు, ఫన్ జనరేట్ అయిందని కూడా చెప్పచ్చు. అండ్ నిఖిల్కి అండ్ ఇంకా సీతాకి, యష్మికి కూడా బాగా చెప్పాడు. సో నీతో పెట్టుకుంటే ఎవరైనా కూడా చిత్తు అవ్వాల్సిందే అన్నట్లుగా చెప్పాడు. అండ్ మార్నింగ్ మస్తీ టాస్క్ అయితే ఫన్గా జరిగింది. సో తర్వాత హౌస్ మేట్స్కి కూడా ఛాన్స్ ఇస్తారు. మణికంఠ గురించి మీరేమనుకుంటున్నారో ఒక 2 మాటల్లో చెప్పండి అని హౌస్ మేట్స్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు హౌస్ మేట్స్ కూడా బాగానే చెప్తారు. అండ్ ఇక్కడ యష్మి, ఓ మై గాడ్, ఓ మై గాడ్ సో ఓ మై గాడ్ అన్నట్లుగా చేసింది. ఏం చేసిందంటే మణికంఠకి చాలా మంచి సజెషన్ ఇచ్చింది అనమాట. సో ఏంటంటే నువ్వు గేమ్ ఇంకా బాగా ఆడుతున్నావు, నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటికి నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు. సో సో ఇంకా స్ట్రాంగ్ అవ్వు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ నవ్వు బాగుంటుంది, నువ్వు నవ్వితే బాగుంటావు, కానీ నీకు పెళ్ళి అయ్యి పాప ఉందని తెలిసి సైలెంట్ అయ్యాను అని చెప్తుంది. భలే హైలైట్ అనిపించింది, అది చాలా కామిక్ వేలో చెప్పింది కదా. సో బాగా అనిపించింది. అండ్ సో మంచి సజెషన్స్ ఇస్తారు మణికంఠ కూడా. నబిల్ కూడా మంచి సజెషన్ ఇస్తాడు. నువ్వు గేమ్ చీఫ్ అవ్వాలి అనుకుంటున్నావు, దానికి నీలో కొంచెం పిచ్చిగా చేసేవి ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు, అవన్నీ పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి అందరూ కూడా మంచి మంచి సజెషన్స్ మణికంఠకి ఇస్తాడు. అండ్ గేమ్ అయిపోయాక కూడా మణికంఠ చెప్తాడు, నథింగ్ పర్సనల్, నేను గేమ్ పరంగానే మాట్లాడే, నన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్తాడు. అండ్ గేమ్లో విష్ణు కూడా మనసు పారేసుకున్నాను అని చెప్తుంది, అది పృథ్వీ మీద. అండ్ టాస్క్ అయితే ఓకే, స్లోగా వెళ్ళింది, బాగానే అనిపించింది, మరీ అంత బోర్ ఏం లేదు కానీ, బట్ ఓకే ఓకే ఓకే. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ సర్ప్రైజ్ అనమాట, ఎమోషనల్ సర్ప్రైజ్ ఇచ్చారు హౌస్ మేట్స్ అందరికీ కూడా. సో అదేంటంటే నిజంగా బిగ్ బాస్ ఏం చేసినా ఒక ట్విస్ట్, ఒక ఏమంటారు, నాకు ఆ వర్డ్ రావట్లేదు, ఏం చేసినా ఒక ఇరకాటంలో పెట్టకుండా అయితే ఏ పని చేయడు కదా బిగ్ బాస్. పాప నిన్న కూడా అంతే, హౌస్ మేట్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ నుంచి లెటర్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ పంపించడం జరిగింది. అక్కడ కూడా బిగ్ బాస్ ఒక మంచి టాస్క్ గేమ్ పెట్టాడు. ఏంటంటే ఒక యష్మిని పంపించి మణికంఠ అండ్ నిఖిల్కి ఫుడ్ ఎవరిస్తారు అన్నప్పుడు ఆఫ్ కోర్స్ యష్మి నిఖిల్దే చూస్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే యష్మి సడన్గా ఎందుకు మారిపోయింది, గేమ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందేమో అని నాకు అనిపించింది. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఉన్న యష్మి ఈ వీక్లో ఉన్న యష్మి చాలా చాలా మారింది. మీకు ఎవరికైనా అలా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ అసలు అంటే ఆ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా మీకు ఎవరంటే బాగా ఇష్టము అని చెప్పి అడిగినప్పుడు పక్కా ప్రేరణ పేరు చెప్తుంది అండ్ దాంతోపాటుగా పృథ్వీ పేరు చెప్తుంది అనుకున్నాము, కానీ పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్పింది. సో ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, ప్రేరణకు పాపం చాలా హర్ట్ అయింది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టం అంటే పృథ్వీ అంటదేమో అని హౌస్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్గా నిఖిల్ అని చెప్పింది, నాకు అసలు అర్థమే కాలేదు. బట్ ఏదేమైనా కూడా యష్మి అయితే కొంచెం మారింది. అంటే గేమ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ఎనర్జీ ఈ వీక్లో లేదు. అంటే టాస్క్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం లో అయినట్లుగా అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్
ఆ పృథ్వీ లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎవరు ఇష్టం అని చెప్పి అందరిని ఇవే అడుగుతాడు. సో పృథ్వీ కూడా నిఖిల్ అండ్ ఇంకెవరు చెప్తారు, యష్మి అని చెప్పినప్పుడు విష్ణుప్రియ కూడా హర్ట్ అవుతుంది, నా పేరు చెప్పలేదు అని. అఫ్ కోర్స్ చెప్పడు, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనం ఒకరితో ఎంత క్లోజ్ ఉన్నా కూడా, మనం ఎంత క్లోజ్ ఉన్నా కదా వాళ్ళకు కూడా మనం అంత క్లోజ్ అవ్వాలి కదా, వాళ్ళు కూడా మనం అంత క్లోజ్ అని ఫీల్ అవ్వాలి కదా. సో వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉంటాయి. సో అలాగే పృథ్వీ కూడా. సో పృథ్వీకి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, బట్ విష్ణుప్రియ ఏంటంటే తన పేరు చెప్పాలి అనుకుంది, బట్ అది అక్కడ జరగలేదు. సో ఫీల్ అవుతుంది అంతా. అది కూడా కామెడీగా జరిగింది. అండ్ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది, ఇంతకు మించి చెప్పడానికైతే ఏం లేదు. అండ్ గేమ్ అంతా అయిపోయినప్పుడు కూడా అక్కడ కూడా మణికంఠ నిజంగా ఎందుకు అంత హెసిటేట్ అవుతాడు చిన్న చిన్న దానికి కూడా. అక్కడ యష్మి లోపల ఉన్నప్పుడు ఓకే అరుస్తాడు, డోంట్ డూ ఇట్ యష్మి, యష్మి ఐ నీడ్ దట్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా అరుస్తాడు. అంటే ప్రతిదీ కూల్గా, ఏమన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కూల్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే మణికంఠ అసలు ఎంత బాగా గేమ్ ఆడగలడు. అతనుకున్న నాలెడ్జ్కి, పవర్కి, గ్రాస్పింగ్ పవర్కి చాలా మంచిగా ఆడగలడు. బట్ తనే తన గేమ్ని చెడగొట్టుకుంటున్నాడు అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ హ్యాపీ, ఏ గొడవలు లేకుండా ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇప్పుడు అసలు సిసలైన టాపిక్లోకి వెళ్దాం, ఎలిమినేషన్. సో ఈరోజు అంటే సాటర్డే. సో సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుందా? నో, ఉండదు. ఈరోజు ఆదిత్య గారి ఏవి వేస్తారు, తన సెండ్ ఆఫ్ వీడియో అవన్నీ వేస్తారు. సో హౌస్ మేట్స్కి కల్పిస్తారు. అండ్ కొంతమంది ఏమంటారు, కొంతమందిని సేవ్ చేస్తారు, నామినేషన్స్లో ఉన్న వాళ్ళని కొంతమందిని సేవ్ చేస్తారు. బట్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నామినేషన్ లేదు. ఎస్, ఈ వీక్లో ఎవరైనా ఎలిమినేట్ అవబోతున్నారా? ఎస్, 100% ఈ వీక్లో ఎలిమినేషన్ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్. ఆల్రెడీ మిడ్ వీక్లో ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు, అండ్ సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ కాబోతున్నారు ఒకళ్ళు. సో ఎవరు అవ్వబోతున్నారు అంటే, డూ యూ థింక్ ఎవరు ఎలిమినేట్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఎలిమినేట్ అవబోతుంది ఎవరంటే, అప్పుడే చెప్పేస్తే బాగుంటుందా? ఎస్, నైని అనమాట. నైనిక. సో నైనిక ఎలిమినేట్ అవ్వబోతున్నారు, బట్ సండే ఎపిసోడ్లో. అండ్ వైల్డ్ కార్డ్స్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, సో అందరూ చూసారని అనుకుంటున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళైతే ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ ఎలిమినేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు హౌస్లో ఆదిత్య గారు వెళ్ళిపోయాక 9 మెంబర్స్ ఉన్నారని చెప్పా కదా. సో ఇప్పుడు ఆ నైనిక వెళ్ళిపోయాక 8 మెంబర్స్ ఉంటారు. వచ్చే వాళ్ళు 8, ఉన్న వాళ్ళు 8. సో 16 మెంబర్స్ అనమాట టోటల్గా. సో ఈ 16 మెంబర్స్తో గేమ్ అనేది బిగ్ బాస్ షో మండే నుంచి ఒక హైప్లో వెళ్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఏం జరుగుతుంది అనేది. అది వచ్చే కంటెస్టెంట్స్ మీద, వాళ్ళు ఇచ్చే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీ కాంట్ డిసైడ్ అండ్ వీ కాంట్ జడ్జ్ కదా. సో అలా అనమాట. అండ్ సో నామినేషన్స్లో ఉన్న అందరిలో ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో 2 సేవ్ అవుతారు. అది కూడా నిఖిల్ అండ్ నబీల్ సేవ్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేషన్లోనే ఉంటారు. రేపటి ఎపిసోడ్లో నైనే ఎలిమినేట్ అయిపోతుంది, నైనిక. అండ్ వైల్డ్ కార్డ్లో ఒక్క చేంజ్ ఉంది, అది ఎవరు ఏంటో మీరే ఎపిసోడ్లో చూసేయండి. సో హరితేజ గారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాన్ని రాలేకపోతున్నారు. ఆ ప్లేస్లో మన ఎవరు చెప్పాలా, గంగవ్వ. సో గంగవ్వ గారు రాబోతున్నారు అనమాట. నేను చెప్పిన దాంట్లో ఒక పర్సన్ రాంగ్ చెప్పాను. సో గంగవ్వ గారు రాబోతున్నారు. తను కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. అంటే తన వేలో ఎంటర్టైన్ అంటే ఓకే జోక్లు వేసేయడం, లేకపోతే కమీడియన్ లాగా కామెడీలు చేసేయడం కాదు. తన వేలో తను ఏం మాట్లాడినా అది జోక్ లాగే క్రాక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ 4లో మనం చూసాం కాబట్టి. సో షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ షీ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ అనమాట గంగవ్వ. మళ్ళీ సీజన్ 8లో రాబోతుంది కాబట్టి చూడాలి. సో సీజన్ ఏం జరుగుతుంది అనేది. ఎపిసోడ్ విషయానికి వస్తే మాత్రం ఎపిసోడ్ విషయంలో పాయింట్స్ అంతగా లేవు. సో ఏం మాట్లాడలేదు. అండ్ మణికంఠ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. సో మణికంఠకి స్కోప్ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ కానీ, తన ఏమంటారు, తన సైడ్ నుంచి కొంచెం కంటెంట్ పర్ఫామ్ చేయడానికి బిగ్ బాస్ అయితే వీలైనంత విధంగా శతవిధాలుగా ప్రయత్నించి మణికంఠకైతే ఛాన్స్ ఇస్తున్నాడు. అండ్ అది కూడా మణికంఠ యూటిలైజ్ చేసుకుంటున్నాడనే చెప్పాలి. అండ్ ఆల్సో ఎమోషనల్
ఏదైతే బిగ్ బాస్ ఇచ్చిన ఫ్యామిలీ లెటర్స్ ఉన్నాయో వాటిలతో కొంతమంది హౌస్‌మేట్స్‌కి కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. లైక్ విష్ణుప్రియకి గూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే, ఆ లెటర్‌లో ఏదైతే నువ్వు నామినేషన్స్ అప్పుడు పాయింట్స్ ఇస్తున్నావో, అదే కాకుండా నిన్ను ఎవరన్నా పాయింట్స్ అన్నప్పుడు డిఫెండ్ జేసుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్ అని జెప్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాసారనిపించింది. సో, అది అది విష్ణుప్రియకి ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వీడియోస్‌లో మాట్లాడుకున్నట్లుగానే విష్ణుప్రియ డిఫెండ్ జేసుకోదు. ఎవరేమన్నా అన్నా గూడా ఓకే. తన పాయింట్ తను ఇచ్చేసి లైట్‌లే అన్నట్లుంటది. సో, అలా కాకుండా డిఫెండ్ చేసుకోమని చెప్పారు. అండ్ పృథ్వీకి గూడా అంతే. సో, అగ్రెషన్ అదంతా తగ్గించుకోమని చెప్పారు. సో, ఇలాగా ఏదేమైనప్పటికీ ఫ్యామిలీ లెటర్స్ ద్వారా కొంచెం రిలీఫ్ వచ్చింది నిఖిల్‌కి గానీ, హౌస్‌మేట్స్‌కి గానీ. సో, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, ఫైనల్‌గా హౌస్‌మేట్స్‌కి ఒక హ్యాపీనెస్, ఒక సర్ప్రైజ్, ఒక షాక్ ఇచ్చాడనమాట బిగ్ బాస్. వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్‌తో, వాళ్ళ ఫ్యామిలీ లెటర్స్‌తో చాలా హ్యాపీ చేశాడనిపించింది. ఎంతైనా బిగ్ బాస్ చాలా మంచి మనసు ఉన్నవాడు అనిపించింది. సో, యాహ్! ఎపిసోడ్ అయితే ఇంతే గైస్. అన్నీ కవర్ చేశాననుకుంటున్నా. అంటే కవర్ చేయడానికి ఏం లేదులెండి పాయింట్స్. ఉన్న పాయింట్స్ నాకేదైతే మెయిన్ అనిపిచ్చాయో ఆటిల వరకు మాట్లాడాను. రేపు జరిగిపోయే ఎలిమినేషన్ గురించి కూడా చెప్పేసా గాబట్టి. సో, మీరు వైల్డ్ కార్డ్స్‌లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గనక మీకు ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాహ్! అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.